కాకినాడ జిల్లా సామలకోట ప్రభుత్వ కార్యాలయాలైన మున్సిపాలిటీ, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో జాతిపిత మహాత్మాగాంధీ 155వ జయంత్యోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామలకోట ఎంపీడీఓ కార్యాలయం నందు ఎంపీపీ సత్యబాబు అధ్యక్షతన, మున్సిపల్ కార్యాలయం నందు చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణకృష్ణమూర్తి అధ్యక్షతన గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల రామస్వామి, బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ పాల్గొని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్యానికి కీలక పాత్ర పోషించినటువంటి మహాత్మాగాంధీ శాంతియుతంగా ఎన్నో ఉద్యమాలు నడిపి భారతదేశ స్వాతంత్ర్యానికి ఎంతో కృషి చేశారన్నారు. అదేవిధంగా అక్టోబర్ 2వ తేదీన స్వాతంత్ర్య సమరయోధుడు, భారతరత్న మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జన్మదిన వేడుకలను మనం గుర్తుంచుకోవాలని, ప్రతి ఏటా ఆయన ఒక జన్మదిన వేడుకలను మనం జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ వేడుకల్లో ఎంపీడీఓ శ్రీ లలిత, కమిషనర్ శ్రీ విద్య, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉబా జాన్ మోజెస్, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, టీడీపీ పట్టణ అధ్యక్షులు అడబాల కుమారస్వామి, పట్టణ నాయకులు నిమ్మకాయల కిరణ్, బడుగు శ్రీకాంత్, సామలకోట జనసేన పట్టణ అధ్యక్షులు సరోజ, వాసు, ఇతర కూటమి నాయకులు, వైసీపీ నాయకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు. పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నేను కానీ, బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ గారు, అలాగే బీజేపీ పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కూటమి నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు 150వ గాంధీ జయంతి వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. స్వతంత్రం వచ్చినటువంటి కాకుండా ఎప్పుడు కూడా ఈనాటికి కూడా గాంధీ గారి యొక్క ఆశయాలే దేశ ప్రజలందరికీ కూడా స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. ఎంపీపీ గారు చెప్పినట్టు గాంధీజీ కన్న కళలు పల్లెలే ఈ దేశానికి పట్టుకొమ్మలు, ముఖ్యంగా పల్లెల్ని బాగు చేస్తే దేశమంతా బాగుంటుందనేటువంటి నిదానంతో ఆ రోజు గ్రామ స్వరాజ్యం కోసం నిదానంతో ముందుకు వచ్చినటువంటి మహాత్మా గాంధీజీ గారి కళలు నేటికి నెరవేరుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఏదైతే గాంధీజీ గారు కన్న కళల్ని యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు రావాలని ఈ సందర్భంగా అప్పుడే గాంధీజీ గారికి మనం నిజమైనటువంటి వారసులు అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జనసేన నాయకులు తుమ్మల రామస్వామి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి విత్తనాల వెంకటరమణ గారు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మండల అభివృద్ధి అధికారి వారు ఎండిఓ గారు శ్రీలలిత గారు, ఇక్కడికి ఇచ్చినటువంటి పాత్రికేయులకు, మండల సిబ్బందికి అందరికీ కూడా గాంధీ గారు జయంతి 155వ జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నామండి. ఈ గాంధీ గారు, మహాత్మా గాంధీ గారి స్ఫూర్తిని ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా గర్వించదగ్గ విషయం ఉందంటే మరి ఆ రోజు గాంధీ మహాత్మా కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలనే సదుద్దేశంతో ప్రతి భారతీయుడిని కూడా ఉప్పు సత్యాగ్రహంతో మొదలుపెట్టి మరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదూరినటువంటి మహాత్మా గాంధీ గారికి మరి యొక్క స్ఫూర్తిని యావత్ భారతదేశం కూడా గర్వించదగ్గ భారతీయులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మరి గాంధీ గారి జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి నాయకులు, జనసేన నాయకులు తుమ్మల రామస్వామి గారిని వారికి సందేశంగా వలసింది. 2047 విజన్ 2047 కూడా మహాత్మా గాంధీ ఆశయాలని అమలు జరపడంలో భాగంగానే మనం మన రాష్ట్రంలో కూడా నిర్వహించుకుంటున్నాము. అలాగే 2007 నుంచి కూడా అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని కూడా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహించుకుంటున్నాము. అంటే మహాత్మా గాంధీ యొక్క ఆశయాలు అహింస, సత్య శోధన, వీటన్నిటినీ స్ఫూర్తిగా ఎన్నో కార్యక్రమాలు మనందరం కూడా పాటిస్తూ ఉన్నాం ఈ రోజుకి కూడా. అలాగే మహాత్మా గాంధీ గారి కలలు కన్నా గ్రామ స్వరాజ్యానికి సంబంధించి ప్రస్తుతం అమలు జరుగుతున్న విధానాలు కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అలాగే మా పిఆర్ మినిస్టర్ గారికి కూడా మహాత్మా గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మేమందరం కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సార్ మాకు ఇచ్చిన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వాళ్ళని అందరినీ సీఈఓలుగా, డిప్యూటీ సీఈఓలుగా, అలాగే డీపీఓలుగా, పీడీ గ్రామాలుగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా మంచి మంచి పొజిషన్స్లోకి రావడానికి కృషి చేసిన పిఆర్ మినిస్టర్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.